వ్యక్తమవుతుంది. మరి దేనికోసమే ఈ ఆకలి పోరాటాలు ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే జీడీఎస్ యొక్క కమిటీ రిపోర్టును బహిర్గతం చేయమని చెప్పి అడుగుతా ఉన్నాము. ఈ వేదిక నుంచి బహిర్గతం జీడీఎస్ యొక్క రిపోర్టు కమలేష్ చందర్ ఏమిచ్చిండో చూపించమని అడుగుతున్నాం తప్ప నువ్వు వెంటనే మమ్మల్ని అమలుపరచమని కూడా అడుగుతలేము. అలా ఏం పెట్టిండో మేమందరం చూడాలి, మేము చూస్తేనే నువ్వు అమలు చేయాలి. మేము ఓకే అంటేనే మన మాధవయ్య గారు ఓకే అంటేనే అమలు చేయాలి తప్ప నువ్వు సాటు మార్గంగా పోయి మరి డిపార్ట్మెంట్ వాళ్ళది కనుక ముద్ర వేసుకొని బయటికి వదిలిపెట్టినట్టుగా వదిలిపెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇదే తెలంగాణ 29 రాష్ట్రాలలో 29 రాష్ట్రాలు నీ డీసీ ఆఫీసు ముట్టడిస్తాం, నీ డీసీ ఆఫీసు అని హెచ్చరిస్తా ఉన్నాము ఈ వేదిక నుంచి, ఈ నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి. మరి దీనికి మనం ఆల్ ఇండియా నుంచి ముఖ్య అతిథిగా రావడం, మరి మనం ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మనకు మాధవయ్య గారు రావడం మరి సంతోషకరమైన విషయం. ఏదేమైనప్పటికీ మనం ఘనంగా ఆయనను కూడా సన్మానించుకోవడం. ఎందుకంటే మొదటిసారి మన రాష్ట్రానికి వచ్చింది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చింది కాబట్టి వారిని అవమానించుకొని మన యొక్క సమస్యలను మరి ఈ విధంగా ఉన్నది జీడీఎస్ యొక్క పోరాటం. మీరు ఇంకా ఢిల్లీలో గట్టిగా కొట్లాడండి, మీరు ఇంకా ఢిల్లీలో గట్టిగా కొట్లాడండి. ఆయన ఇక్కడికి పిలిపించి మనం మన యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం. ఎన్ని రోజులైనప్పటికీ కూడా మరి ఈ పోరాటం ఆగదు. జీడీఎస్ కమిటీ యొక్క రిపోర్టు ఇచ్చేంత వరకు మీరు ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చినా కూడా మేమందరం కంకణబద్ధులం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎక్కడికి అయినా మీరు 6 నిమిషాలు కష్టపడాలి. ఎందుకు విరమించామనేది ఈ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు మీరు కనుక విరమం అనేది తీసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మరి పెద్దలకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మనందరం డివిజన్ లో సమాయత్తం కావాలి. మరి ఎక్కడికక్కడ కంకణబద్ధం కావాలి. రేపు రాబోయే రోజులు మరి స్ట్రైక్ నోటీసు ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఒక్క ఆఫీసు ఒక్క ఎస్ఓ